జోసఫ్ జోసఫ్ ఓ మరి క్లీన్ చేసుకోవాలి కదా ఇల్లు. చూపుడు తీసుకో, చూపుడు తీసుకో. తీసుకున్నా క్లీన్ చేద్దాం. దా ఇదిగో, నువ్వు ఆ చీపురు నేను ఆ చీపురు. ఇదిగో దా దా తీసుకోండి. రాదు, తలుపు రాదు. వద్దొద్దు. చెప్పులు ఉన్నాయా జో? జో చెప్పులు ఉన్నాయా జో? ఇప్పుడు చూడవే, ఇప్పుడు చూడండి వస్తాడు. ఇదే వీడు ఇంటి ముందు ఉన్న మట్టి అంతా తీసి అంటే ఎదురుగా ఉన్న మట్టిని తీసి ఇంకో చోట పోస్తాడు. రోజు నేను ఎవరో ఒకరు వచ్చి చీపురు తీసుకొని వాళ్ళ ఇల్లు శుభ్రం చేసి వస్తాం. అంటే వీలైనంత వరకు పోసుకుంటాడు అట్ట, లేదంటే నెత్తి మీద పోసుకుంటాడు. ఫైనల్గా వాడిని లాగి 4 పీకి ఇంట్లో పారేసి స్నానం చేపించి తల స్నానం. ఆ మెట్లు ఇంటి ఎదురు మెట్లు ఉంటాయి చూడు, ఎదురోడి మెట్లు వెళ్ళి క్లీన్ చేసి వస్తాం. మరి ఊరుకోడాడు. జబాబు బాయ్ చెప్తున్నాడు వేరే వాళ్ళకి. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చారు, ఇండియన్. బాయ్ అంటే పాపం ఆయన ఆగి మరి బాయ్ చెప్పాడు. మళ్ళీ పోతుంటే 2 అడుగులు వేస్తుంటే మళ్ళీ బాయ్ చెప్పాడు. పాపం పెద్ద ఆయన మళ్ళీ బాయ్ అని అక్కడే నుంచున్నాడు. ఆ బాయ్ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ మట్టి పిసికే కార్యక్రమం. నాన్న జోయి ఓయ్. అంటే ఇంటి ఎదురు ఇల్లు అనమాట ఇది మన ఇల్లు. ఓకే, వీడు ఇంటి ఎదురు ఉన్నాడు ఇక్కడ. సో వీడి పక్కన ఉన్న మెట్లు క్లీన్ చేస్తాం మేము. బాగా ఇప్పుడు వీడిని లాగితే ఎలా ఉంటుందంటే ఫోన్ పడిపోయిద్ది, ఐప్యాడ్ పడిపోయిద్ది. అంటే బలప్రయోగం అనమాట. దుర్యోధన దుశ్శాసన. ఏయ్ జో, అయ్యో అయ్యో అయ్యో, ఓ వావ్ అన్నాడు. వావ్. విజయ ఏదయ్యా? విజయ మూడ్లో ఉంది, లేదంటే ఇండియా అంటుంది. విజయ ఇది పిన్ని విజయ. జో విజయ ఎక్కడ? విజయ. వాడి చూపు ఆలోచన అంతా మెట్ల మీదే ఉంది. వాళ్ళు పైనుంచి దిగొస్తారు కదా. జెస్సీ అనగానే వాడు మెట్ల మీద చూస్తూ ఉంటాడు ఎప్పుడు. చిచి అక్కడ నుంచున్నావో చూడరా. ఇంకా చాలా, ఇంకేమైనా అంటావా డైలాగులు? వావ్ విజయ
విజయ ఏది విజయ ఏందిరా మైలు పక్కిరు నవ్వు వీడికి ఇంకేమీ తెలియదు బాబాయ్ తెలియదు జెన్నీ తెలియదు ఓన్లీ విజయ ఒక్కటే తెలుసు జెస్సీ విజయ అరే అరే జో ఓ ఓ ఏయ్ అమ్మా 6 minutes ఉంది ఎంత టైం పట్టిద్దో వీడు ఇంకేమన్నా అంటాడని పట్టుకున్నా ఏయ్ ఏయ్ అయ్యో బాగా సౌండ్స్ వినపడుతున్నాయి వాడికి నోట్లో పెట్టుకోరా నాయనా